హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి ఎవరైతే ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారో మన లాస్ట్ క్లాస్లో అర్థమెటిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి, జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జీకే కరెంట్ అఫైర్స్ ఏం చేయాలని చెప్పేసి ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, సో ఏంటనేది కూడా కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ వీడియోస్ చూడండి. సో మీకు కంప్లీట్ అంత సమగ్రమైన సమాచారం అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు వచ్చేసరికల్లా చాలా ఈజీ అండ్ అవుట్ ఆఫ్ 30కి 35కి రీజనింగ్ నుంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాన్ మ్యాథ్స్ అనే ఒక డిఫరెన్షియేషన్ లేకుండా ప్రతి స్టూడెంట్ కూడా రీజనింగ్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకునే విధంగా ఎలా తెచ్చుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటిది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మనకి ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ అనమాట. మిగతా రైల్వే ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది, బట్ అడిగే విధానం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు రీజనింగ్, అర్థమెటిక్ అన్ని రైల్వే సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. సో మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటుంది అనమాట. డెమో వీడియోస్ కూడా ఉంటాయి అండ్ మాక్ టెస్ట్ కూడా సపరేట్ అమౌంట్ ఉంటుంది. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో యాప్ ఎంపైడెడ్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వండి. రైట్. ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్టు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనగానే చాలామంది ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత టైం ఉంటుంది కదా, నేను పేపర్ వెనకాల రాసుకుంటా అంటే తప్పు. మీరు నోటికి వచ్చేయాలి. ఏ నుంచి జెడ్ వరకు బెస్ట్ షార్ట్ కట్స్ తోటి నేను చెప్పడం జరిగిందనమాట. అండ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫాబెటికల్ మనకు కే అనగానే 11, టీ అనగానే 20, ఇలా నోటికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి వచ్చే బెస్ట్ లాజిక్స్ నేను చెప్పాను. మీకు రావాలన్నమాట. అంటే ఫార్వర్డ్ వేలో రావాలి, యాజ్ వెల్ యాజ్ రివర్స్లో కూడా రావాలన్నమాట. వాటి యొక్క పేర్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కోడింగ్ డీకోడింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనాలజీ బేస్డ్ కోడింగ్ డీకోడింగ్ తర్వాత ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఒక రిలేషన్ ఇస్తారనమాట. ఒక స్టేట్మెంట్ 1 ఇచ్చేసి స్టేట్మెంట్ 2కి పైదానికి కిందికి రిలేషన్ ఏంటిది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేసి ఎనాలజీ టైప్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అక్కడ ఏదైనా అడగవచ్చు. కొన్నిసార్లు సైన్స్ క్వశ్చన్ అడగవచ్చు, కంట్రీ క్యాపిటల్ అడగవచ్చు. సో ఇలా రకరకాలు ఒకటి ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని చేయాలన్నమాట. నెంబర్స్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, వాటిని ఏదని ఇవ్వచ్చు ఎనాలజీ బేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? చాలామంది కూడా నెంబర్ సిరీస్ చాలా టఫ్గా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. ఎందుకంటే నెంబర్ సిరీస్ అనేది కామన్ డిఫరెన్స్ అని ఇవ్వచ్చు, ఎడిషన్ అని ఇవ్వచ్చు, సబ్ట్రాక్షన్ ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్ అని ఇవ్వచ్చు, స్క్వేర్స్ అని ఇవ్వచ్చు, క్యూబ్స్ అని ఇవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ అని ఇవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అని ఇవ్వచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని ఇవ్వచ్చు. సో వాట్ నాట్ సక్సెసివ్ నెంబర్స్ అని ఇవ్వచ్చు, సక్సెసివ్ ఎడిషన్, సక్సెసివ్ మల్టిప్లికేషన్, సక్సెసివ్, ఇలా ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అనమాట. కానీ దాంట్లో కంటే బెస్ట్ మనకి కామన్ డిఫరెన్స్ చూడాలన్నమాట. 2 నెంబర్స్కి ఇచ్చేసరికల్లా ఆ నెంబర్స్ మధ్యలో కామన్ డిఫరెన్స్ మీద కూడా మనకి డబుల్గా వచ్చే లాజిక్స్ కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో కన్ఫ్యూజన్ టాపిక్ అండ్ మీకు టఫ్గా అనిపించే టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా నెంబర్ సిరీస్ అనమాట. సో దాని మీద మీకు చెప్పాను కదా, టేబుల్స్ 20 వరకు రావాలి, క్యూబ్స్ 30 వరకు రావాలి, స్క్వేర్స్ మినిమం 25 వరకు, మినిమం 50 వరకు రావాలి. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే నెంబర్ సిరీస్లో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ మీద 90% క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. ఒక 10% మాత్రం డిఫరెన్స్ కాకుండా వేరే లాజిక్ ఉంటుంది. అది ఎలా సాల్వ్ చేయాలని మీరు మాక్ టెస్టులు రాసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు నెంబర్ సిరీస్లో కూడా ప్రో అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్యాలెండర్ క్లాక్స్ మీరు యాప్టిట్యూడ్లో అయినా చదువుకోవచ్చు, ఇందులో మన రీజనింగ్ టాపిక్లో అయినా చదువుకోవచ్చు. క్యాలెండర్ క్లాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్కి ఒకే ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పాను మన కిరణ్ స్టడీస్ యాప్లో, అది ఫాలో అయితే ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. అండ్ క్లాక్స్ కూడా యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా క్లాక్స్లో ఉంటాయి. చాలా ఈజీ, కానీ ఈ రెండిట్లో కూడా చాలామంది మిస్టేక్ చేస్తుంటారు నెగ్లిజెన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో దిశలకు సంబంధించి మనకి బెస్ట్ షార్ట్ కట్స్ అనమాట. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఆ వ్యక్తి ప్రజెంట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఇనిషియల్ నుంచి చూస్తే ప్రజెంట్లో ఏ డైరెక్షన్ ఉన్నాడు, ఏ యాంగిల్లో వెళ్తున్నాడు, ఇలా రకరకాలుగా కూడా డైరెక్షన్స్ ఈజీ టాపిక్స్. ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ తోటి అవసరం లేదు, కామన్ సెన్స్ అనమాట. కొంచెం కామన్ సెన్స్ కనుక ఉంటే రీజనింగ్ ప్రాబ్లమ్స్ని ఏ వ్యక్తి అయినా మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దిశలు. నెక్స్ట్ డైస్ అనమాట. సో డైస్ మీద కూడా మనకి పాచికలు అంటాం తెలుగులో, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఇంపార్టెంట్, చాలా ఈజీ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్.
ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట మనకి. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మీరు ఆ కోర్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకోండి. కిరణ్ స్టడీస్ యాప్లో నేను అదే చెప్తాను, ఎప్పుడైనా కాన్సెప్ట్ మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకేంటండి, బయట బుక్స్కి వెళ్ళి బయట మార్కెట్లో వేల వందల లక్షల బుక్స్లు ఉంటాయి, యూట్యూబ్లో కొన్ని వేల వీడియోస్ ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఒక్కసారి కాన్సెప్ట్ మీరు నేర్చుకున్న తర్వాత ఏ ప్రాబ్లం అయినా మీరు చేయొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ నేర్పించే విధానమే కిరణ్ స్టడీస్ యాప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. నేను 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించడం అయితేంది. సో నాకు 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ప్యాషన్ అనమాట. నాకు ఎలా టీచింగ్ అనేది నేను నేర్చుకునేటప్పుడు నేను పడ్డ కష్టాలు, నేను ఒడిదుడుకులు ఎలా అయితే నేను ఫేస్ చేశానో అవి స్టూడెంట్కి రావద్దనే ఉద్దేశంతో ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని పాయింట్అవుట్ చేసి కాంప్లెక్స్గా ఉన్న కానీ సింప్లిఫైగా చెప్పడమే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో మీరు డెమో వీడియోస్ చూస్తే ప్లే స్టోర్లో మీకే అర్థమవుతుంది. చాలా ఈజీగా నేర్పించారండి ఆర్డర్ ర్యాంక్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. సో రక్త సంబంధాలు తెలుగులో ఒకలాగా ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకలాగా ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో కజిన్ అంటాం సింపుల్గా, మన అన్నయ్య వాళ్ళకు అంటే మన అన్నయ్య వాళ్ళ కానీ మన వదిన వాళ్ళ చెల్లెలు వీటన్ని రకరకాల కజిన్స్ అంటారు. కజిన్ అని మాత్రమే ఉంటుంది, కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అని ఏముండదు, కజిన్ ఉంటుంది. కానీ తెలుగులో రకరకాల మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో తెలుగులో నేర్చుకున్న వాళ్ళు సపరేట్గా నేర్చుకొని, ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటుంది అనమాట బ్లడ్ రిలేషన్స్కి వస్తే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, చాలా ఇంపార్టెంట్. ఇది బ్యాంకింగ్ లెవెల్నే కాదు, రైల్వేలో కూడా లాస్ట్ టైం ఎన్టీపీసీలో గ్రూప్ డీలో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది కోడెడ్ ఇన్ఈక్వాలిటీ మీద. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ టాపిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ సిలాజమ్స్. సో సిలాజమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా పజిల్స్లో మనకి లీనియర్ అరేంజ్మెంట్ ఉంటుంది, సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి స్క్వేర్ ఇలా కూడా ఇవ్వచ్చు, లీనియర్ ఇలా ఇవ్వచ్చు, సర్క్యులర్ ఇవ్వచ్చు, సో ఇలా ఇవ్వచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. సో అవన్నీ కూడా పజిల్స్ కిందకి వస్తుంది అనమాట. చాలామంది ఏం అడుగుతారంటే, సార్ ఈ పజిల్స్ అన్ని బ్యాంకింగ్లో అడుగుతారు కదా, సో రైల్వే ఎగ్జామ్స్కి అడుగుతారంటే ఎస్ అడుగుతారండి. లాస్ట్ టైం మనకి 2019 నోటిఫికేషన్లో గ్రూప్ డీలో అయితే ఎన్టీపీసీలో అయితే అడిగారు, వాటి మీద క్వశ్చన్స్ అడిగారు. అండ్ డిఫరెంట్ పజిల్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా స్టేట్మెంట్ ద్వారా వచ్చే పజిల్స్ కూడా ఉంటాయి. మరి ఇవి ఎలా సార్ అంటే ప్రాక్టీస్, వీటికి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు మీరు. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సిరీస్ ఇస్తారు మనకి, ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ చేసి ఒక నెంబర్కి ముందునున్న 3వ నెంబర్ ఎంత, లాస్ట్ నుంచి 3వ నెంబర్ ఎంత, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత, రైట్ సైడ్ నుంచి ఎంత, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ టాపిక్, మనం 10th స్టాండర్డ్ అప్పుడే నేర్చుకున్నాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలంటే మీరు బాడ్మాస్ రూల్ తెలియాలి. బాడ్మాస్ రూల్ వస్తే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఆడ్ మ్యాన్ అవుట్. అంటే ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఏ రూపంలోనే ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రూపంలోనే ఇవ్వచ్చు, నెంబర్స్ రూపంలోనే ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా సరే మనకు నార్మల్గా వర్డ్స్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక 4 ఆప్షన్స్ ఇస్తే 3 ఏమో సిమిలారిటీగా ఉంటాయి, ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్టు ఇంకోటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి, దాన్నే ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, సో క్యూబ్స్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇలా రకరకాల కౌంటింగ్ ఫిగర్స్. మెయిన్ ట్రయాంగిల్స్లో కన్ఫ్యూజన్గా అడుగుతారు అనమాట. అవన్నీ కూడా బెస్ట్ షార్ట్ కట్స్ నేను చెప్పాను, మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్, అంటే ఒక ఫిగర్ ఇస్తాడు మనకు, ఒక పార్ట్ మిస్ అవ్వడం కానీ లేదా నెక్స్ట్ పార్ట్ ఏమొస్తుందని చెప్పేసి దీంట్లో ఎనాలజీ బేస్డ్ ఫిగర్స్ కూడా ఉంటాయంట, ఫిగర్ బేస్డ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేపర్ కటింగ్ అండ్ ఫౌల్డింగ్, ఒక పేపర్ని ఫౌల్ చేసి కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, దాని ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంటుంది, సో అది కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ ఎనాలజీ బేస్డ్ ఫిగర్స్ చెప్పాను కదా, సో మన కంటిన్యూస్గా సిరీస్ ఇచ్చి ఒక ఫిగర్ మిస్ చేస్తారనమాట, ఆ మిస్ అయిన ప్లేస్లో ఏ ఫిగర్ వస్తుందని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రిటికల్ రీజనింగ్ అనమాట. చాలామంది కూడా మిస్టేక్స్ చేసేది, భయపడేది, ఆన్సర్ చేయకపోయేది క్రిటికల్ రీజనింగ్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. ఏమేంటి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వీటికి బేసిక్ ఏంటంటే కామన్ సెన్స్ అనమాట. ఎవరికైతే కామన్ సెన్స్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. నీ ఓన్ ప్రాస్పెక్షన్స్ అన్నీ కూడా నీ పర్స్పెక్షన్ అంతా కూడా పక్కన పెట్టాలి. మనం ఒక జడ్జి లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, నీకేమర్థమైంది, క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, అంతవరకే. సో ఇవి చేయాలంటే కామన్ సెన్స్ ఉండాలి అంతే, దానికి మ్యాథ్స్ కూడా అవసరం లేదు. క్రిటికల్ రీజనింగ్ కానీ టఫ్ అని చాలామంది ఫీల్ అవుతారు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అవి కూడా ఈజీ. క్రిటికల్ రీజనింగ్ చాలామంది వదిలేస్తారు కూడా, దయచేసి ఎవరు వదిలేయకండి. చాలా ఈజీ వేలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యాప్లో. ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి
నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా, ప్రతి టాపిక్ కూడా ఎవ్రీథింగ్ విల్ బి బేస్డ్ ఆన్ రైల్వే ఎగ్జామ్స్ ఓన్లీ. సో అందుకోసమే మిగతా స్టేట్ ఎగ్జామ్స్ కూడా సిలబస్ ఇదే. రైల్వే ఎగ్జామ్స్కి ఎంతవరకు అవసరమో అంతే చెప్పడం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితేంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితేంది, మాక్ టెస్ట్ కూడా మీకు సపరేట్ అమౌంట్ ఉంటుంది. ఓన్లీ క్లాసెస్ పీడిఎఫ్ కావాలని అవైలబుల్గా ఉంటుంది. సో క్లాసెస్ పీడిఎఫ్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ మాక్ టెస్ట్లు కూడా తీసుకుంటే ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్గా రీజనింగ్ సంబంధించిన సిలబస్. అయితే సో మీకు చాలామంది ఏంటంటే సార్ సిలబస్ ఒకలాగుంది కదా సార్ అంటారు. సిలబస్ ఎస్ మన క్రిటికల్ రీజనింగ్ అని మెన్షన్ చేస్తారు, కానీ అందులో 4-5 ఉంటుంది. ఓకేనా? వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ అంటారు. దాంట్లో ఇన్ డీటెయిల్గా వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్మెంట్ ఒకసారి ఈ సిలబస్ లేదుగా అంటారు. ఆ సిలబస్ లేదు కాదు బాబు, మీకు ఈ రీజనింగ్లో రైల్వేలో ఏదైతే మెన్షన్ చేసిండో దాని ఇన్ డీటెయిల్ సిలబసే ఇది. ఓకేనా? మీరు దాని కనుక ఇన్ డీటెయిల్గా కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే, మీరు ఏ బుక్ అయినా తీసుకున్నా సరే ఎక్కడ ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే 95% నీకు రాసిన సిలబస్ నుంచే వస్తాయి. 95%, ఆల్మోస్ట్ 95 to 96% మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ రీజనింగ్లో నేను ఏ క్వశ్చన్స్ అయితే ఏ టాపిక్స్ అయితే రాశానో ఆ టాపిక్స్ నుంచే వస్తాయి. నేను ఒకటే చెప్తున్నానండి, రీజనింగ్ అవుట్ ఆఫ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు CBT 1లో NTPCలో 30 వస్తాయి. 30 out of 30 ఈజీగా తెచ్చుకునే వరకు ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి అన్ని కంపేర్ మీరు అర్థమెటిక్ తీసుకో, జనరల్ సైన్స్ తీసుకో, జనరల్ అవేర్నెస్ తీసుకో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ మూడిట్లా కాకుండా మనకి రీజనింగ్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. మెయిన్స్లో కూడా మనకి 35 out of 35 తెచ్చుకోవచ్చు. గ్రూప్ డీలో కూడా ఫుల్ స్కోర్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్ని మార్క్స్. ALPA కానీ RPF SI కానిస్టేబుల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా సరే మీరు రీజనింగ్లో ఒక్కదాంట్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మిస్ అయితే 1 mark 2 marks మిస్ అవ్వచ్చు, మ్యాక్సిమం 1 or 2 marks. అది కూడా మీరు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అయితే కానీ టైం సఫిషియెంట్గా సరిపోతేనే వదిలిపెట్టవచ్చు. కానీ మీరు అర్థమెటిక్లో కొన్ని క్వశ్చన్ రాకపోయి వదిలేసినా పర్లే, కానీ రీజనింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయాలి. మీరు కన్ఫ్యూజన్ అయ్యేది ఎక్కడంటే నెంబర్ సిరీస్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతారు, క్రిటికల్ రీజనింగ్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతారు. అందుకే చెప్పాను, ఆ 2 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. 1-2 మార్కులు మహా అయితే. ఇక్కడ 30లో మీ టార్గెట్ మినిమం 28 అని తెచ్చుకోవాలి. ఇక్కడ 35కి 33 అని తెచ్చుకోవాలి. జస్ట్ 2 క్వశ్చన్సే మీరు వదిలిపెట్టాలి. అలా ప్రాక్టీస్ అవ్వాలి. ఎందుకంటే ఇది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని తేడా ఏముండదు కదా, అందరికీ కామన్, అందరికీ అర్థమవుతుంది. ఇంగ్లీషు తెలుగు కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయలేరు అనేది ఏముండదు. రీజనింగ్ అనేది అందరూ చేయొచ్చు, ఈజీ సబ్జెక్టు. ప్రతి స్టూడెంట్ కూడా నెగ్లిజెన్సీ వద్దు. ఫస్ట్ మీరు స్కోరింగ్ సబ్జెక్టులైన అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. జనరల్ అవేర్నెస్ డైలీ ఒక టాపిక్ చదవండి. అన్ని వీడియోస్, మీకు రైల్వేకి కావాల్సిన సమగ్ర సమాచారం మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి. కోడింగ్ డీకోడింగ్ నేను చెప్పిన షార్ట్ కట్ కనుక గుర్తుంటే మీరు లైఫ్లో ఎప్పటికైనా మర్చిపోరు. A నుంచి Z వరకు నిద్దట్లు అడిగినా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. రివర్స్ కూడా అంతే. సో డైరెక్షన్స్ అయితే అన్ని టాపిక్ వాటినాటి ఎక్కడైనా సరే కాన్సెప్టు ప్లస్ బెస్ట్ షార్ట్ కట్స్ అని మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు డిలే చేయకండి. రీజనింగ్లో అవుట్ ఆఫ్ ఫుల్ స్కోరే మీ టార్గెట్ అయితే వెంటనే జాయిన్ అయ్యి డెమో వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా మన కిరణ్ స్టడీస్ యాప్ ఛానల్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.